మంది అతిశయింపబడినని వాడబడినట్టు నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులను తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు, నువ్వు ఎన్నిక లేవని నువ్వు ఎంతమందో నిన్ను పరచొచ్చు కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు, నువ్వు ఎన్నిక లేనిదని, నువ్వు దేనికి పనికిరావని నిన్ను అనుండొచ్చు కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుని బట్టి మనం అతిశయపడాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుని బట్టి నువ్వు ఏదైతే నిన్ను తృణీకరించబడవు, ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి ముందు నిన్ను దేవుడు ఎన్నిక చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాగే 1 కొరింథీయులు 1:20 చదువు. 1:20 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని శాస్త్రీయు ఈ లోకము తర్కేదియదువు లోక జ్ఞానమును దేవుడు ఎర్రివారిగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకమును తన జ్ఞానము చేత